ప్రజలకు ఇచ్చిన మాటను ముఖ్యమంత్రి కేసీఆర్ నిలుపుకున్నారని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. మంగళవారం మక్తల్ నియోజకవర్గం ఆత్మకూర్ మండలం జూరాల గ్రామంలో నూతన ఆసరా పింఛన్ల గుర్తింపు కార్డుల పంపిణీ చేసిన వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. వారితో పాటుగా ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఖజానా మీద భారం పడుతున్న పేదల సంక్షేమమే లక్ష్యంగా నూతన ఆసరా పింఛన్లు మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఆసరా పింఛన్లు అందజేస్తున్నామని, పేదల బతుకులు బాగు చేయాలని, సాగునీటితో వ్యవసాయం సుస్థిరం చేయాలని, కొత్త పరిశ్రమలతో యువతకు ఉపాధి కల్పించాలి అన్నది ప్రభుత్వ ఆలోచన అన్నారు. పేదల పక్షపాతి కేసీఆర్, అందుకే ఆసరా పింఛన్లు, కళ్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, రైతుబంధు, రైతు బీమా పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. కరోనా వైరస్ను తట్టుకున్నది కాయకష్టం చేసుకున్న వారేనని అన్నారు. కరోనా విపత్తుతో ప్రపంచం అతలాకుతలం అయిందని, దీంతో ప్రభుత్వ ఆదాయం దెబ్బతిన్నది అన్నారు. ఇప్పుడిప్పుడే కరోనా విపత్తు నుండి బయటపడుతూ ఆర్థిక రాబడి పెరుగుతున్నది అని తెలిపారు. కరోనా మూలంగా పింఛన్ల పంపిణీ ఆలస్యమైందని అన్నారు. ఒక్క జూరాల గ్రామంలో 952 మంది రైతులకు రైతుబంధు సాయం అందుతున్నది అని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన పింఛన్లు 20 లక్షలు మాత్రమే. కానీ నేడు తెలంగాణ రాష్ట్రంలో 50 లక్షల మందికి ఆసరా పింఛన్లు అందిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూర్ మండల్ ఎంపీపీ బంగారు శ్రీనివాసులు, వైస్ ఎంపీపీ కోటేశ్వర్ రేచింతల, పీఏసీఎస్ చైర్మన్ లక్ష్మీకాంత్ రెడ్డి, జడ్పీటీసీ శివరంజని, గాడి కృష్ణమూర్తి, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన ఆత్మకూరు మండలానికి, జూరాల గ్రామానికి మన రాష్ట్ర మంత్రి వర్యులు అన్న నిరంజన్ గారు రావడం తన సందేశం. దానికి ఈ పెన్షన్ల కార్యక్రమం మన మండలంలో మొట్టమొదటిగా జూరాల గ్రామం నుంచి ప్రారంభించుకుంటున్నాం. దయచేసి ప్రతి గ్రామానికి రావడం జరుగుతుంది. అరువులు తప్పకుండా వాళ్ళ పేర్లు ముందే మీకు పంపించడం కూడా జరుగుతుంది. కాబట్టి దయచేసి వాళ్ళే వస్తే మంచిది. రాకపోతే మండల ఆఫీసర్ ద్వారా చేసుకుంటే తప్పకుండా వాళ్ళకు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి ఆ పని చేయమని చెప్పి కోరుతున్నా. ఇకపోతే ఇదే కార్యక్రమానికి మన ఎంపీ గారు, జడ్పీటీసీ గారు, అధ్యక్షులు, సర్పంచ్ గారు, మన స్పెషల్ కలెక్టర్ గారు చేసిన వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు. దయచేసి ఫీజులు వచ్చినాయి. దాంట్లో ఓఏపీ 36, విడో 24, రిజర్వ్ 9, ఇక మీ అందరికీ, పురుషులకు, ఈ గ్రామస్తులకు, గ్రామ సర్పంచ్కు ప్రత్యేకంగా ఇవాళ అమరించుకోవడంలో పాత పేరు వస్తుంది. మక్తల్ నియోజకవర్గంలోని ఆత్మకూరు మండలంలో ఈ పెన్షన్లు, ఆసరా పెన్షన్లు మీ అభిమాన నాయకులు, స్థానిక శాసనసభ్యులు, గౌరవనీయులు సోదరులు శ్రీ చిట్టెం రామ్మోహన్ రెడ్డి, పంచాయతీ సర్పంచ్ తో పాటు ఉప సర్పంచ్, వాళ్ళ గ్రామ వార్డు మెంబర్లు, ఎంపీడీఓ గారు, పంచాయతీ కార్యదర్శి గారు, మీడియా మిత్రులు అందరికీ మళ్ళొకసారి నమస్కారం. మళ్ళొకసారి మీరు మళ్ళా కేసీఆర్ గారు గతంలో ఇచ్చినటువంటి హామీ, ఏదైతే మాట ఇచ్చినో ఆ మాట నిలబెట్టుకోనికే మళ్ళా పెన్షన్లను మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చినారు. ఆ పెన్షన్ల పంపిణీ స్వయంగా ఎమ్మెల్యేల చేతిరించే ప్రతి గ్రామానికి, ప్రతి మున్సిపల్ వార్డుకు ఎమ్మెల్యే గారే స్వయంగా వచ్చి తన చేతిరించి ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించినారు. అందులో భాగంగా మొదలు లాంఛనంగా ఇవాళ ఒక్క పూట నేను వచ్చి ఇచ్చిపోతే మిగతా అన్ని నేను చేసుకుంటానా, మీరు రాండి అని చెప్పి మీ ఎమ్మెల్యే గారు కోరితే నేను వాళ్ళు రావడం జరిగింది. ఈ గ్రామం ఎంచుకున్నారు. మన నియోజకవర్గంలో మొట్టమొదటి గ్రామం జూరాలను ఎంచుకున్నారు. నాకు తెలియదు కానీ మీ డ్యాము, మీ పేరు జూరాల అనేటువంటి పేరు దాదాపు ఒక 200 పైచీలకు గ్రామాల ప్రజలు తలుసుకుంటారు. ఎందుకంటే ఇక్కడి నుంచి అందువల్ల మీకే ఆ పుణ్యం, జూరాల అనేటువంటి ఊరున్న మీకే ఆ పుణ్యం, మీ పుణ్యమే. మరి ఈ పెన్షన్ల కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. వారికి
మీకు నేను మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మీ అందరికీ మేలు జరగాలని కోరుకుంటున్నా. మనం రాష్ట్రం తెచ్చుకొని మన రాష్ట్రంలో ఉండేటువంటి పేదల బతుకులను బాగు చేయాలి. ఇక్కడ రాష్ట్రంలో ఉండేటువంటి మొత్తం వ్యవసాయ భూములకు నీళ్ళు ఇచ్చి వ్యవసాయం బాగా పండేటట్టు చేయాలి. అదేవిధంగా రాష్ట్రాలకు యువకులకు చేతికి పందొరకాలి. ప్రజలందరికీ అవసరమైనంత కరెంటుని ఇవ్వాలి. ఫ్యాక్టరీలకు కానీ షాపులకు కానీ కరెంటు కొరత లేకుండా చూసుకోవాలి. అన్ని వర్గాల ప్రజలు చేసుకోనికే మేము పని చేసుకుంటాం, మాకు రెక్కలాడితే మాకు కాతలవుతుందంటే వాళ్ళు చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత పని కల్పించాలనేటువంటి ఉద్దేశంతోన భిన్నమైన కార్యక్రమాలను తీసుకొని రాష్ట్రంలో ఈ 8 ఏళ్ల నుంచి మనం చాలా పురోభివృద్ధిలోకి వచ్చినాం. మనం ఇంకా ముందరికి 4 అడుగులేసి ఇంకా బాగా అయ్యే వరకు కూడా మనలో ఉండేటువంటి పేదలను ఆదుకోవాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ పెన్షన్ ఇవ్వడం కానీ, కళ్యాణ లక్ష్మిలో 1,116,000 ఇవ్వడం కానీ, గర్భిణి అయితే తీసుకొని పోయి ఆసుపత్రిలో ఆమెకు చికిత్స చేయించి ఆమెకు ప్రసవం చేయించి ఎదురు 12,000 13,000 పైసలు ఇచ్చి 16 రకాల వస్తువులను సుంకని ఇలా కేసీఆర్ తీసుకున్నాడు పేదల పక్షాన్ని. అదేవిధంగా మనం వేగంగా ముందరికి పోయేటువంటి టైంలో మీ అందరికీ తెలుసు, మనకు అనుకోకుండా కరోనా వచ్చింది. వాస్తవంగా ఈ పెన్షన్లు 2 ఏళ్ల కింద ఇవ్వాలి. మనం పడనటువంటి వాళ్ళు, గిట్టనటువంటి వాళ్ళు, వేరే పార్టీలో తెల్లారితే పొద్దుముక్తి ఆడిపోసుకోవడం తప్ప వాళ్ళకి వేరే పని ఉండదు. జరిగిన పని గురించి ఒకటి మాట్లాడు, ఏది కాలేదో దాని గురించే పొదస్తమానం మాట్లాడుతుంటారు. అటువంటి ప్రతి ఊరికి ఉంటారు. ఊరు అనుకున్నాక అటువంటి వాళ్ళు ఉంటారు. ఇక దీర్ఘాలు తీసుకుంటా మాట్లాడే చెప్పే కానీ ఇచ్చారా ఇక ఏనేళ్ళు చూడంటే రకరకాల దీర్ఘాలు తీసి ఇబ్బంది పెడతారు. ఉదాహరణకి మేము మనకెందుకు ఆలస్యమైంది ఎవరు ఊహించలే, దాని పేరు కూడా ఎవరికి తెలియదు. మనం ఒక ఊళ్ళో రాలే, ఒక దేశంలో రాలే, ప్రపంచమంతా వచ్చింది. ప్రపంచమంతా వచ్చేది ఊకే వదిలిపెట్టలే. దేశానికి రాజైనటువంటి వాడికి మరియు రాష్ట్రపతులకు చిన్నోడికి, బక్కోడికి, లావోడికి, ఉన్నోడికి, లేనోడికి అందరికి వచ్చింది. జర వచ్చినా తట్టుకొని నిలబడ్డారు. ఎవరు నిలబడ్డారంటే గ్రామీణ ప్రాంతాలలో ఉండేటువంటి వాళ్ళు మాత్రమే ఆ కరోనా బారిన పడకుండా నిలబడ్డారు. వాళ్ళు ఎవరైనా నీడపట్టుకున్న వాళ్ళు పోతే పోయింది, కానీ కాయకష్టం చేసిన వాళ్ళు ఎవరు కూడా కరోనా బారిన పడి పోలే. అదొకటి మనకు అదృష్టం. ఈ కరోనా చేసేటువంటి ఆదాయం అన్ని బంద్ అయినాయి కదా. ఏడాదిన్నర పాటు అనేక కార్యక్రమాలు బంద్ అయింది. ఒక 3-4 నెలలేమో అన్ని బందే పెట్టేసినాం. లాక్డౌన్ అన్నాము. బస్సులు బంధు, బండ్లు బంధు, గుళ్ళు బంధు, మసీదులు బంధు, చర్చిలు బంధు, దుకాణాలు బంధు, సినిమాలు బంధు, ఏమి లేవు, మొత్తం బంధు. 3-4 నెలలు మీకు తెలుసు. ఒక్క ఊరు చెప్పాయా? ఈ ఒక్క ఊర్లో రైతు బంధు వచ్చింది. మీ ఒక్క ఊర్లోనే సరిగా చెప్పు 982 మంది రైతులకు రైతు బంధు వస్తుంది. 9 విడతలు రావడం వస్తుందా? రైతు బంధు వస్తుందా? సపట్లు కొట్టారు మరి గట్టిగా వస్తుంది. పెన్షన్ ఇప్పుడు ఆమె పెన్షన్ ఉందా లేదా? వచ్చిందే రాలేదా? ఇప్పుడు కొత్తగా వస్తుందే? ఇప్పుడు వచ్చిందే? జనసేపు లొల్లివేట కూడా ఈ పెన్షన్ ఎదిగేనే వచ్చినాం. ఇంత దూరం ఎమ్మెల్యే నేను ఎందుకు వచ్చినాం? శాంతమ్మా మీరేమనకండి అమ్మా, మీరేమంటే మేము కూడా వచ్చి తెచ్చి చెప్పినట్లు మొత్తం 355 రైతున్నాయి. రైతు బంధు ఇచ్చేటువంటివి, కళ్యాణ లక్ష్మి ఇచ్చేటువంటివి, షాదీ ముబారక్ ఇచ్చేటువంటివి, ఇది వరకు ఇచ్చే పెన్షన్లకు తోడుగా టోటల్ నెంబర్ ఆఫ్ పెన్షన్స్ ఎంత? ఎవ్రీడో స్టేట్ ఫిగర్ ఎంత? గతంలో రాష్ట్ర మొత్తంలో మనం 30 లక్షల మందికి పెన్షన్ ఇచ్చేవాళ్ళం. తెలంగాణ ఏర్పడే నాటికి అంతకు ముందు ఇస్తున్నటువంటి పెన్షన్లు 20 లక్షలకు ఇటువంటి ఉండే, అవి కూడా 2 రకాలు ఉండే. తెలంగాణ ఏర్పడినాక మనం 8 ఏళ్ల కాలంలో ఇస్తూ వచ్చినటువంటివి 40 లక్షల మంది పెన్షన్లు, అవి కూడా 2000, 3000. మళ్ళా ఇప్పుడు 10 లక్షల మందికి పెన్షన్ ఇస్తున్న మొత్తం రాష్ట్రం కలిపి. అది అలా తెలంగాణ మొత్తంలో ఒక తెలంగాణ తప్ప ఎక్కడ కూడా ప్రజలకు ఇచ్చే, పేదలకు ఇచ్చే పెన్షన్ల మీద ఇంత డబ్బు ఖర్చు చేసే రాష్ట్రం లేదు. కేసీఆర్ రాష్ట్రం ఒకటే, కేసీఆర్ పరిపాలనలో ఇంతగా మనం ఖర్చు పెడుతున్నాం. ఈ విషయాన్ని ప్రజలందరూ కూడా ఇప్పుడు గుర్తించాలి. ఏ రాష్ట్రంలో కూడా రైతు బంధు ఇస్తలేదు, ఎదురు పెట్టుబడి.
ఏ రాష్ట్రంలో కూడా మనలాగా పేద పిల్లగా అందించే పని ఎక్కడ చేస్తలేదు. కూడా కొత్త కొత్త దవాఖానలు, కొత్త కొత్త మెడికల్ కాలేజీలు మనల్ని పెట్టి ప్రజలకు సేవ చేసే మార్గం ఏడా లేదు. ఇవి ఏవి చేసినా కూడా ఇలా తెలంగాణలో మనం అందరికంటే బాగా చేసుకుంటున్నాం. ఇంకా ముందరికి పోవాలి. ప్రజలందరూ గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో ఉండే ప్రజలందరూ ఐక్యమత్యంగా ఇలా సర్కారు కల్పిస్తున్నటువంటి సవలతులను సద్వినియోగం చేసుకొని ఎవరి కాపురాలు వాళ్ళు ఉన్నంతలో ఎవరికి ఎంత శక్తి ఉంటే అంత శక్తి వాడుకొని వాళ్ళ పిల్లల్ని మంచిగా చదివించుకొని మునుపట్లాగా తన గాడిలో తాను ప్రయాణం చేయడానికి మనకు టైం పట్టింది. ఈ టైంలో మనం చేయదలుచుకున్నటువంటి పనులు ఆగాల్సి వచ్చింది. మాకు ఎమ్మెల్యేలకు, మంత్రులకు ఇచ్చే జీతం కూడా 4 నెలలు ఆపేసాడు ముఖ్యమంత్రి. ఉద్యోగస్తులకు ఇచ్చేటువంటి జీతం కూడా సగసగమో పావు ఇచ్చి మళ్ళా తర్వాత కోరుకున్నాక మళ్ళీ వాళ్ళకి ఇవ్వాల్సి వచ్చింది. ఈ కారణం చేత ఇవ్వదలుచుకున్నటువంటి పెన్షన్లు ఆలస్యమైనవి తప్ప ఇవ్వకూడదు అనేది లేదు. ఇవ్వాలనే మనసులో ఉంది కాబట్టి ఇలా మీ ముందరికి వచ్చి పెన్షన్ పంచడానికి వచ్చిన. మీ ఊరికి ఇంతకుముందు ఈ ఊళ్ళో మొత్తం పెన్షన్లు 284 వచ్చేది. ఎన్ని? మీ నోట్లు చెప్పాలి. ఎన్ని? 284. మళ్ళీ చెప్పాలి. మీ ఊరికి ఇప్పటి వరకు ఎన్ని వస్తున్నాయి? అర్హులైనటువంటి వాళ్ళు అప్లికేషన్లు పెట్టుకుంటే ఇంచుమించు పెట్టుకున్నటువంటి వాళ్ళు దాదాపు అందరికి